ఒక మెసేజ్ ద్వారా వచ్చిన కథ నా జీవితం విలువ తెలిసేలా చేసింది. ఆ కథని షార్ట్ ఫిల్మ్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చా. నీకే భాషలు చెప్తే అర్థమవుతుంది. ఈ భూమి మీద జీవించే ప్రతి జీవికి నవరసాలు ఇచ్చావు. నాకు మాత్రం రోదనేనా? ఈ భూమిలో జీవించే ప్రతి జీవికి బంధం పేరుతో అనుబంధాన్ని ఇచ్చావు. నింగిలో స్వేచ్ఛగా తిరిగే ఆ కాకి కూడా తోడునిచ్చావు. కానీ ఏ తోడు లేని నన్ను ఏ కాకిని చేశావు? నా జీవితం విలువ ఎంత? చెప్పు. పుట్టించడం నీ హక్కు అయితే చావు నా నిర్ణయం. రా కూర్చో నాయనా. నీ జీవితం విలువ తెలుసుకోవాలనుకుంటున్నావా? అవును స్వామి. ఈ రాయి విలువ తెలుసుకునిరా, కానీ దీన్ని ఎవరికీ అమ్మకూడదు. అన్నా, ఈ రాయి విలువ ఎంత? ఇదేంటి ఏదో వింతగా ఉంది. ఈ రాయి నాకు ఇస్తావా? నీకు 2 డజన్ల అరటి పండ్లు ఇస్తా. కానీ స్వామీజీ అమ్మకూడదన్నారే. ఏంటి? ఇవ్వండి. సరే ఇదిగో అరటి పండ్లే. అన్నా, ఈ రాయి విలువ ఎంత? అరే ఇదేదో భలేగుందే. ఈ రాయి నాకు ఇస్తావా? నీకు 10 కేజీలు టమాటాలు ఇస్తా. వద్దు. సరే పోరా బాయ్. అన్నా, ఈ రాయి విలువ ఎంతో కొంచెం చెప్తావా? ఏదిటి? అరే దీనమ్మా, ఇది ఎక్కడ దొరికింది దీనికి? నాకు ఈ రాయి ఇస్తావా? బిల్డింగ్ రాసిస్తా. ఇంత పెద్ద బిల్డింగా? తొందరగా చెప్పురా బాయ్. ఇచ్చేద్దామా? కానీ స్వామీజీ అమ్మొద్దన్నారే. ఏంటి చెప్పు. వద్దన్నా, ఇచ్చేయనన్నా రాయి.
ఏవండి ఈ రాయి విలువ ఎంత? ఈ రాయి ఎక్కడిది నీకు? ఈ ప్రపంచంలో ఎవరు ఆస్తమినా కానీ దీన్ని కొనలేరు. ఓ చాలా విలువైంది. ఓకే, థ్యాంక్ యూ. ఇవ్వండి. నువ్వు నీ జీవితం విలువ తెలుసుకోవాలనుకున్నావు కదా. నువ్వు ఈ రాయిని కూరగాయల వ్యాపారి దగ్గరికి, పండ్ల వ్యాపారి దగ్గరికి, ధనవంతుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం విలువ ఇచ్చారో చూసావు కదా. వాళ్ళు వారి వారి స్థాయిని బట్టి దీని విలువ నిర్ణయించారు. కానీ దీని విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి కూడా దీని అసలు విలువ వెలకట్టలేకపోయాడు. నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి లాంటి వాడివే. నీ జీవితం కూడా వెలకట్టలేనిదే. కానీ మనుషులు వారి వారి స్థాయిని బట్టి నీ జీవితాన్ని వెలగడతారు. మన జీవితంలో చాలామంది చాలా రకాలుగా చాలా మాటలు అంటుంటారు, తిడుతుంటారు. కానీ వాళ్ళకి తెలియని నిజమేంటంటే అది వాళ్ళ స్థాయి.